వీడియో చేసినప్పుడల్లా అనిపిస్తూ ఉంటుందండి, ఇంకేమున్నాయి టాపిక్స్, అన్నీ అయిపోయాయి కదా అని చెప్పేసి. మళ్ళీ ఏదో ఆలోచన వస్తుంది, లేదు ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాము, వాళ్ళ మధ్య సంభాషణ కూడా ఒక్కొక్కసారి మనసును ఊరుకొనివ్వదండి. వీడియో చెయ్యి అని మనసు చెబుతూ ఉంటుంది. అందువలన కూడాను అప్పుడప్పుడు వీడియో చేస్తూ ఉంటాను. ఎందుకంటే జీవితంలో జరిగిన సంఘటనలు కానివ్వండి, లేకపోతే నలుగురు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ మధ్య డిస్కషన్ కానివ్వండి, అది కూడాను ఒక్కొక్కసారి మనల్ని ఆలోచింపజేస్తూ ఉంటుందండి. మరి 626 వీడియోలు మరి నేను చేశాను అంటే ఇదేదో పెద్ద నా గొప్పతనం అన్నమాట అనుకోవద్దండి. సమాజం కొన్ని టాపిక్స్ ఇచ్చింది, మీరు కొన్ని టాపిక్స్ ఇచ్చారు, పుస్తకాలు కొన్ని టాపిక్స్ ఇచ్చాయి నాకు కదా, సంఘటనలు కొన్ని టాపిక్స్ ఇచ్చాయి. అందువల్ల నేను వీడియోలు నేను చేయగలిగానండి. నిన్న కూడా ఒక వీడియో చేశాను, నిశ్శబ్దంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయని కూడా చెప్పాను. నిన్న సాయంత్రం 5-5:30 దాకా అసలు ఏం చేయాలన్న విషయం గురించి నాకు ఆలోచనే లేదండి. ఎందుకంటే ఒకరోజు చేస్తాం, ఒకరోజు చెయ్యం, అంతే కదా. సరే కదా, నేను తోచక మా దగ్గర ఉన్న పార్కులోకి వెళ్ళా. అక్కడ ఒక 10-12 మంది రిటైర్ అయిన వాళ్ళు వస్తూ ఉంటారు. నేను చెప్పాను కదా, అందరిని అలా గమనిస్తూ ఉంటాను సరదాగా అని చెప్పేసి. సో అందరూ మాట్లాడుకుంటున్నారు, నేను కూడాను అలా కూర్చున్నాను. చివరికి ఆ టాపిక్ ఎటో పోయిందండి, ఎటో పోయి కొంత సీరియస్ కూడా అయింది ఆ టాపిక్. దాని మీద ఇప్పుడు నేను చేస్తున్న వీడియో. అదేంటంటే, ఒక అతను రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. అతను ఏమన్నాడంటే ఇంకో మిత్రుడితో, దాచుకోవాలి సార్, దాచుకోవాలి. రేపు హాస్పిటల్లో జాయిన్ అయితే డబ్బులు లేకపోతే ఎలా సార్, అసలు ఎవరిని అడుగుతాను చెప్పండి. 60 దాటాము, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు కూడాను మనకి ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒక ఆవేదన, లేకపోతే దబాయింప, లేకపోతే ఏంటో అనేసాడండి. అంటే వెంటనే ఇంకో మిత్రుడు భలే రిటార్ట్ ఇచ్చాడు. ఏందా ఊరికి భయపడుతూ బతుకుతావు, నీ మరణం ఏ స్థాయిలో వస్తుందో తెలుసా నీకు? రేపొద్దున రేపు సూర్యోదయాన్ని చూస్తామని గ్యారెంటీ ఏమైనా ఉందా నీకు? అసలు ఎంతకాలం దాచుకుంటావయ్యా, ఎంతని దాచుకుంటావు చెప్పు నాకు అంటూ ఆయన నిలదీశాడండి. ఎలా నిలదీశాడంటే, 6 వసంతాల జీవితం నీకు ధైర్యం నేర్పలేదా? పిడిగితేనే ఏమైనా నూరిపోసిందా? నీ జీవితం నీకు ఇంత జీవించిన తర్వాత కూడా నువ్వు మోయలేనంత బరువుగా ఉందా అన్నాడండి. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నువ్వు సైలెన్స్ అయిపోయారు. అంతటితో ఊరుకోలేదు. కొంతమందికి ఒక్కోసారి ఆవేశం వస్తూ ఉంటుందండి, ఎందుకంటే వాళ్ళలో కూడా కొన్ని భావాలు ఉంటాయి కదా. ఆయన ఏమన్నాయంటే, చెమటోడ్చిన నీ జీవితం నీ పిల్లలకి ఏమీ నేర్పలేదా? వాళ్ళ నుంచి ఏమీ భరోసా లేదా నీకు అని అడిగాడండి. అంటే వాళ్ళిద్దరి మధ్య స్వతంత్రం ఉంటుందనుకోండి. అసలు ఇటువంటి డిస్కషన్స్ని చాలామంది కూడా ఆహ్వానిస్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ మామూలుగానే మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఈ దబాయింపును వింటున్న పాపం ఈ రిటైర్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయీ, అయినా నేను వాళ్ళ నుంచి ఎందుకు ఆశించాలి అని అన్నాడండి. అనగానే ఇతను మంచి కాక మీద ఉన్నాడు కదా, అతను ఏమన్నాడంటే, వండర్ఫుల్, బాగుంది, శభాష్. మరి ఆ మాత్రం ఆత్మాభిమానం ఉన్నవాడివి మరి నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. ఒక చిన్నపాటి స్థలం ఉంది కదా నీకు, ఇల్లు ఉందిగా, కొద్దిగా గొప్ప బ్యాంక్ బ్యాలెన్స్ ఉందిగా దాచుకున్నది.
సంపాదనకి దాచుకోవడానికి అంతే ఎక్కడదే బాబు. రేపు ఇవన్నీ నీ పిల్లలకేగా, వాడు చూస్తారని గ్యారెంటీ లేదా అంటూ కార్పొరేట్ హాస్పిటల్ మీద పడ్డాడండి. మరి కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు ఏమన్నా ప్రేమతో చూస్తారో చెప్పు? నువ్వు దాచుకున్నది దోచుకుంటారా బాబు. కాబట్టి నీ ఆలోచన తీరు మార్చుకో, నేను చెప్పింది విను అని ఇలా చెప్పాడండి. దాచుకోవయ్యా, దాచుకో. రేపేదో జరిగిపోతుందని చెప్పేసి భయపడుతూ దాచుకోమాక. రేపేం జరుగుతుంది అనేది నీ చేతిలో లేని విషయం కదా. జరిగేది జరగక మానదు. కాబట్టి దాచుకోవయ్యా, చేతనైనంత దాచుకో, సంతోషంగా దాచుకో. కానీ రేపటి భయంతో మటుకు దాచుకోవద్దు. జీవితాన్ని ఆనందిస్తూ దాచుకో. జీవితాన్ని ఆనందించడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి మిత్రమా. మంచి సంగీతమైన, మంచి పుస్తకాలు చదువుకో. ఇలా వచ్చి మంచి మిత్రులతో కాలక్షేపం చేయి. అభాగ్యులకి ప్రేమతో దానం చేయి. దట్స్ ఆల్. భయపడమాకయ్యా, భయపడమాక అని చెప్పి అసలు జనాలందరినీ కూడా సైలెంట్ చేసాడు. తర్వాత మళ్ళీ లైటర్ అట్మాస్ఫియర్ వచ్చేసింది అనుకోండి. ఏదో ఒక అరగంట ఉన్నాం, తర్వాత బయటకు వచ్చేసామనుకోండి. అప్పుడు అనిపించింది ఓ టాపిక్ దొరికింది నాకు, ఈ టాపిక్ మీద ఎందుకు వీడియో చేయకూడదని చెప్పేసి ఒక 4 పాయింట్లు రాసుకున్నాను అనుకోండి. ఇది నాకు కంక్లూషన్ అని మటుకు అనుకోవద్దండి. జనాలు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. జీవితం పట్ల వాళ్ళ యొక్క దృష్టికోణం ఒక్కొక్కసారి మనల్ని కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఈ దబాయింపు మిత్రుడు యొక్క ఆలోచన నుంచి మనం ఏమన్నా నేర్చుకోవచ్చా అన్నదే మనం చేయాల్సిన పని. అంటే నేను కూడా అదే చేస్తున్నాను. ఎందుకంటే జీవితాంతం భయపడుతూ కూడాను రేపేం జరుగుతుందో అని చెప్పేసి దాచుకుంటూ ఉన్న ఆనందాన్ని మనం ఎందుకు కోల్పోవాలి అన్నదే నిన్న సాయంత్రం పార్కులో జరిగిన ఒక డిస్కషన్ యొక్క అంతరార్థం. దీనికి నేను ఆమోదముద్ర వేస్తున్నానా లేదా అన్నది కాసేపు పక్కన పెట్టండి, ఆలోచించండి. ఎందుకంటే కొన్ని విషయాల్లో ఇదమిద్దమైన సొల్యూషన్స్ నేను కూడా ఇవ్వకూడదండి. ఓ సంఘటనని మీ ముందు ప్రవేశపెట్టాను, మీరు ఆలోచించండి, నేను కూడా ఆలోచిస్తాను. బాగుంది కదండి. సో ఇదండి ఈ వీడియోలోని విషయం. విన్నందుకు కృతజ్ఞతలు. ఎప్పటి మాదిరిగానే నా రిక్వెస్ట్ ఉంటుంది కదా, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి. అట్లాగే మంచి మెసేజ్ని పెట్టండి. ఎందుకంటే మీరు కూడా ఒక జీవితాన్ని జీవిస్తున్నారు కదా. లైక్ బటన్ కూడా ఉంది, నొక్కండి. లేదు కిరణ్ గారు, మీ మిత్రుల మధ్య జరిగిన వాగ్వివాదం కాదు కానీ కొంచెం మమ్మల్ని కూడాను ఆలోచింపజేసింది అని మీరు అనుకున్నారనుకోండి, నాతో మాట్లాడండి హాయిగా, ఇబ్బంది ఏం లేదు. మీరు మాట్లాడే టైంకి నాకు కూడా ఏమన్నా కొత్త ఆలోచన వస్తాయేమో. సో నా పేరు మారుతి కిరణ్, పోరూరి మా ఇంటి పేరండి. నా ఫోన్ నెంబరు 9491063089. నమస్కారం.